నమస్తే అండి. ఈరోజు నేను చాలా టేస్టీగా ఉండే గుత్తి దొండకాయతోటి వెల్లుల్లి ఉల్లి కారం చేస్తున్నానండి. చాలా టేస్టీగా ఉంటుందండి ఇది. దీనికి కావాల్సిన ఐటమ్స్ అండి: అరకేజీ దొండకాయలకండి 4 ఈ సైజు ఉల్లిపాయలు అండి, ఈ దగ్గర 400 గ్రాములు ఉంటాయండి. 2 ఎల్లుల్లిపాయలండి, ఈ మిక్సీ జార్లో వేసేసుకుందామండి. చూడండి, గుప్పుడండి వెల్లుల్లిపాయలు. చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి చేసుకోండి మీరు. చాలా సింపుల్గా అయిపోద్దండి. ఆల్రెడీ నేను దొండకాయలు ఉడకబెట్టుకుంటున్నానండి. ఉప్పు పసుపు వేసి కొద్దిగా ఉడికితే బాగుంటాయండి ఇవి. మనకు గ్రేవీ కావాలి కదండి, దాని గురించి కొద్దిగా ఉల్లిపాయలు ఎక్కువ పడతాయి ఇందులోనే కొద్దిగా ఉప్పు వేసుకుందామండి. తర్వాత చూసుకొని మళ్ళీ వేసుకుందాం. కారం అండి, కూరకు సరిపడా. కారం కొద్దిగా ఎక్కువ పడుతుందండి ఇందులో. నేనైతే 4.5 చెంచాలు వేసానండి చెంచాతోటి. తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకుంటానండి. ఇది మిక్సీ పట్టుకుందామండి. చూడండి, మెత్తగా మిక్సీ పట్టేసుకున్నాను. ఇవనండి దొండకాయలు ఉడకబెట్టుకుంటున్నానండి నేను. ఇంకొద్దిగా ఉడకాలండి, ఇంకొద్దిగా ఉడికితే సరిపోద్ది దొండకాయలు. మనకు తొందరగా పని అయిపోవాలంటే ఇలాగా, లేకపోతే పచ్చి అయినవి వండుకోవచ్చండి టైం ఉంటే. చూడండి, ఇలాగా కొద్దిగా మెత్తగా ఉడికితే సరిపోద్దండి. చూడండి, దొండకాయలు ఉడికిపోయాయండి. మనం ఇంకో గిన్నెలో తీసేసుకుందాం ఇవి. చూడండి, వేరే గిన్నెలో తీసేసుకున్నాను. చూడండి, నూనె పెట్టుకున్నాను, వేడెక్కిపోయింది నూనె. ఇప్పుడు మనం మిక్సీ వేసుకున్నాం కదండి, ఉల్లిపాయ వెల్లుల్లి కారం అంతా వేసేసుకుందాం ఇప్పుడు నూనెలోకి. చూడండి, నూనెలోకి వేసుకున్నాను. ఇదంతా బాగా నూనెలో కలిసేలా కలిపేసుకుందామండి. అలాగా కారం వేసుకోమండి, వేసుకుంటే వేసుకోవచ్చు మీరు. కారం ఎక్కువ తినేవాళ్ళు అయితే ఎక్కువ వేసుకోవచ్చండి. కొద్దిగా నూనె ఎక్కువ పడుతుందండి. గుత్తి దొండకాయ వెల్లుల్లి ఉల్లి కారానికండి కొద్దిగా ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుందండి టేస్ట్. ఇలాగైనా కలుపుకొని తినేయచ్చండి, లేకపోతే ఎందులోకైనా నంచుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. వేగాలండి బాగాని, కలుపుకుంటా వేసుకుందాం. చూడండి, కొద్దిగా వేగిందండి. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు వేసుకుందామండి. మీ ఇష్టం అండి, కరివేపాకు వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇందులో తాలింపు ఏం అవసరం లేదండి, అలాగే టేస్టీగా ఉంటుంది. చూసుకొని సరిపోయిందో లేదో వేసుకుందామండి. నాకైతే సరిపోలేదు, కొద్దిగా వేసుకుంటాను. ఉప్పు కొద్దిగా వేసుకున్నానండి. కలుపుకుంటూ వేసుకుంటే బాగా వేగుద్దండి. బాగా కొద్దిగా వేగాలండి. ఉల్లిపాయలు పచ్చివాసన పోయే వరకు వేసుకుందాం. చూడండి, కొద్దిగా వేగింది. ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసుకుందామండి. ఒక 6 పచ్చిమిరపకాయలు అండి. ఈ కారం ఏమి లేవండి, లేతగా ఉన్నాయి. వేసుకొని ఒక్క నిమిషం అలా వేసుకుందామండి. దొండకాయలు వేసేసుకుందామండి. ఇప్పుడు బాగా కలిపేసుకుందాం మసాలాలోకి. ఈ మూత పెట్టి వండుకుందామండి. బాగా దొండకాయలకి కారం అంతా పట్టేలాగా ఉల్లిపాయల పేస్ట్ బాగా పట్టేద్దండి. ఈ సిమ్లో పెట్టుకొని మూత పెట్టి వండుకుందామండి. మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి. చూడండి, నూనె కనిపిస్తుందా అండి మీకు? నూనె అలా తేలే వరకు అలాగే సిమ్లో పెట్టుకొని వండుకోవాలండి. అసలు నేను ఇందులో కొద్దిగా కూడా నీళ్ళు వేయలేదండి. ఉడకబెట్టుకున్న దొండకాయలు ఇందులో వేసుకొని వండుకున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. ఇంతేనండి. వెల్లుల్లి
ఉల్లి కారంతో గుత్తి దొండకాయ కర్రీ చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి, చాలా టేస్టీగా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.